Yeah, welcome to session 2 of day 4. So, let us continue the discussion. So, in this session I would like to take questions on harmony in self and harmony in family, these two topics. So, please restrict your questions. So, harmony in society and nature and other aspects we will take after lunch break. So, I will discuss those things. So, now let us continue the discussion. So, I am expecting questions from you, people from here or people who are watching this program. Yes, madam, please go on. Sir, a chinna common chinna question ante. Yes. Youngsters విషయంలో ఏమైనా ఎఫర్ట్స్ కానీ చర్యలు కానీ తీసుకోవచ్చు. బట్ చిన్న పిల్లల విషయంలో వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి, మీడియా ప్రభావం నుంచి వాళ్ళని తట్టుకునేలా చేయాలంటే ఏం చేయాలి? బికాజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు ఇద్దరు బాబులండి, వాళ్ళు టీవీ చూస్తూ ఇద్దరు బెడ్ పైన కూర్చొని బెడ్షీట్ కప్పుకొని ఇద్దరు ఒకటే తెగ నవ్వేస్తారు సార్ టీవీ చూస్తూ. ఎందుకో తెలియట్లేదు, ఏంట్రా ఎందుకు నవ్వుతున్నారంటే పెద్ద బాబు కాస్త ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అంటూ ఆలోచించి మాట్లాడతారు సార్. చిన్నోడు ఏమన్నాడంటే ఆ అమ్మాయి అంటే సారీ సార్ ఈ విషయం చెప్పాలో లేదో నాకు తెలియదు కానివ్వండి, ఆ అమ్మాయి అక్కడ టీవీలో ఐ లవ్ యూ అన్నది మమ్మీ, ఐ హేట్ యూ అన్నది మమ్మీ అంటూ నా మొహం పట్టుకొని అనేసాను. నేను ఇంకా మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను సార్, నాకేం చెప్పాలో కూడా తెలియలేదు అనమాట. అంటే అలాంటి మీడియా ప్రభావం నుంచి పిల్లల్ని తప్పించాలంటే ఏం చేయాలి? థ్యాంక్ యూ సార్. Okay. Anything? Any other comments? Any comments on that? Yes, sir. Yes, sir. Madam గారి ప్రాబ్లం చిన్న సొల్యూషన్ మా ఇంట్లో జరిగింది. మొట్టమొదటి మా అబ్బాయి టీవీ కొత్తలో టీవీ దగ్గర వదిలేసాము. వదిలేస్తే వాడు మామూలుగా అబ్జర్వ్ చేయట్లేదు టీవీ అనుకున్నాం, అదేదో సీరియల్ వస్తున్నాయి. వస్తుంటేనేమో వాడేమో ఏడుస్తూ గడ్డాలు పెరిగి తిరుగుతున్నాడు. మా అమ్మ వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా, అది వదిలేసిన వాడిని అని చెప్పాడు. చెప్తే దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. అప్పటి నుంచి జరిగింది ఏంటంటే లిమిటెడ్ ఛానల్స్ చూడడం. వాడికి చెప్పాం ఫిక్స్డ్ టైంలోనే నేను టీవీ చూడనిస్తామని. ఆ తర్వాత దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం పుస్తకాలు చదవడం మెల్లిగా హ్యాబిట్ చేసాం. నౌ హీ ఈజ్ అ వెరైషియస్ రీడర్. దట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. అట్ ది సేమ్ టైం ఇంట్లో నాకు అదృష్టం ఏంటంటే మా ఫాదరు మదర్ అలాంగ్ విత్ మీ ఉండవు, నాకు కొంత అదృష్టం. దే టుక్ మోర్ కేర్. సో అందరికీ మీలాంటి అదృష్టం ఉంటే బాగుంటుంది. So the same situation when it came with my son, he was when he was around 7-year-old. One day I was tired when I came from my college, so he brought me water and gave it to me. I said, I love you beta. I said, amma nuventi నాకు I love you చెప్తున్నావు అని. So instead what I did is I explained him love can be with anyone, we can say with anyone, and ఆ సెంటెన్స్తో దాన్ని ఒకే రకంగా తీసుకోకూడదు. సో ఐ థింక్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ సందర్భానికి తగ్గట్టుగా చెప్పి, సో దాన్ని అంత సీరియస్గా ఇప్పుడు వాడు తీసుకోడు. ఇట్ కెన్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ లవ్, ఇట్ కెన్ బి టోల్డ్ టు ఎనీ వన్. సో ఐ థాట్ దిస్ క్యాన్ బి వన్ సొల్యూషన్. జనరల్గా అడుగుతున్నారు మేడం, Yes, yes. No, ఈ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అందుకనే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టేక్ మెనీ ఒపీనియన్స్ బిఫోర్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఆన్ దట్ క్వశ్చన్. ఎనీ ఎస్ ప్లీజ్ గో హెడ్ సార్. ఇది అయిన తర్వాత తీసుకుంటానండి క్వశ్చన్. ప్లీజ్ కూర్చోండి సార్. యా హలో సార్, హలో 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 వింటున్నాను సార్, చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ రెడ్యూస్ చేయండి. సార్ చెప్పండి సార్. హలో చెప్పండి సార్. నమస్తే. చెప్పండి సార్, వినిపిస్తుంది. హలో హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నమస్తే సార్. ఇందాక మీరు లవ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. అవును సార్. అది కొంచెం డెఫినేషన్ కొంచెం హై లెవెల్లోని కొంచెం క్లారిటీ లేదు. కొంచెం కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పగలరా? కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పగలరా? ఎస్ సార్.
సో ద సింపుల్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ మీరు ఎదుటి మనిషి శరీరాన్ని కనుక ఫోకస్ చేస్తే దట్ బికమ్స్ అట్రాక్షన్. ఎదుటి మనిషి సెల్ఫ్ని ఫోకస్ చేస్తే దట్ బికమ్స్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్. సో ఏది కావాలో మన చేతిలో ఉంది. సో ఎదుటి మనిషి శరీరాన్ని కనుక ఫోకస్ చేస్తే ఉద్రేకం వస్తుంది సార్ లోపల. ఓకే, బట్ ఇనీషియల్లీ ఇట్ లుక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ స్లోలీ ఇట్ బికమ్స్ లైక్ దట్. సో అందుకనే ప్రాబ్లం ఏమవుతుందంటే మనము మన మైండ్లో భ్రష్టు పట్టున్నాం చాలా, హౌ వీఆర్ థింకింగ్ అబౌట్ ద అదర్ పర్సన్ అనేది. సో ద మిస్టేక్ ఈజ్ కమిటెడ్ ఆర్ ద సిన్ ఈజ్ కమిటెడ్ ఇన్ మైండ్ ఫస్ట్. ద సిన్ ఈజ్ కమిటెడ్ ఇన్ మైండ్ ఫస్ట్. అందుకనే మన దృష్టిలో మనం దిగజారిపోయి ఉన్నాం చాలా. బయట వాళ్ళకి బాగా కనిపిస్తున్నాము, బట్ మన దృష్టిలో దిగజారిపోయి ఉన్నాము. సో ఇది క్లియర్ అవ్వాలండి, ఇది క్లియర్ అవ్వాలి. ఓకే, ఇది క్లియర్ అయితేనే దాన్ని చిత్తము ఉన్నాం చూడండి, చిత్తశుద్ధి అనేది దాన్నే అంటాం. ఇఫ్ దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ అవర్ డిజైర్స్, దట్ ఈస్ కాల్డ్ చిత్తశుద్ధి. సో ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడైతే ఈ మనం చిత్తంలో అంటే డిజైర్ లెవెల్లో ఏదైతే రన్ అవుతుందో అది ఇట్ ఈస్ టెస్టెడ్ బై రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్. అంటే సహజ స్వీకృతి ఆధారంగా పరీక్షించబడ్డదనుకోండి, అప్పుడు దట్ ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు ఏమైందంటే దెర్ ఆర్ సో మెనీ డిజైర్స్ అండ్ థాట్స్ విచ్ ఆర్ గివింగ్ డిస్హార్మనీ ఇన్సైడ్ అస్. వై? బికాస్ దీస్ డిజైర్స్ ఆర్ అన్యాక్సెప్టబుల్ అవుట్ సైడ్. మన లోపల ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇప్పుడు సాధ్యం కావండి, సాధ్యం కాని కోరికలు. సో మచ్ డిస్టర్బెన్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్. అంటే ఈ అల్లరి అనేది చాలా లోపల ఎక్కువ ఉంది బయట కన్నా. నిశ్శబ్దం, బయట నిశ్శబ్దం చాలా ఉంది, కానీ లోపల అల్లరి చాలా ఉంది. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. సో ఎదుటి మనిషిని సెల్ఫ్ అండ్ బాడీ యొక్క కోఎగ్జిస్టెన్స్గా తీసుకుంటే రిలేషన్షిప్ ఈజ్ దేర్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద బాడీ ఆఫ్ ద అదర్ పర్సన్, దెన్ ఓన్లీ దిస్ ప్రాబ్లమ్ కమ్స్. ద అట్రాక్షన్ ఈజ్ దట్. ఎస్ సార్, ఫోన్ కాల్. హలో. హలో. ఎస్ మేడం. హలో సార్, మేము ఏలూరు సెంట్ తెరిసాస్ నుంచి మాట్లాడతాం సార్. నా పేరు రమ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే మేడం, గో ఆన్. సార్, ఇందాక మీరు చెప్పారు బాడీని ఫోకస్ చేస్తే అది ఆకర్షణ అవుతుంది అని. ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్ లో కానీ లేకపోతే చాటింగ్ లో కానీ వాటిల్లో బాడీని ఫేస్ చేయటం ఏమీ ఉండట్లేదు, ఫొటోస్ ఏమి ఉండట్లేదు, ఊరికే దే ఆర్ షేర్ దేర్ ఫీలింగ్స్ కదా సార్. అప్పుడు అది ఆకర్షణే అవుతుంది అంటారా? లేదు మేడం, అక్కడ ఫోటో బయట కనబడాల్సిన అవసరం లేదు, మన మైండ్లో ఉంది ఫోటో. హలో మేడం, మన మైండ్లో ఉంది మేడం, అది వీఆర్ ఇమాజినింగ్ సంథింగ్. అది యా నేను ఆన్సర్ చేస్తాను మేడం ఇది. యా, గో అహెడ్. మీరు బాడీ అట్రాక్షన్ అంటున్నారు, తర్వాత ప్రేమ అంటున్నారు. సపోజ్ మేము ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళాం సార్, సో అక్కడ నాకు కేవలం ఫోటో మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మనము ఆ అమ్మాయి కరెక్టా కాదా అని ఎలా డిసైడ్ చేయాలి? సో ఇఫ్ వీ వాంట్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రెష్, ఈ ప్రాబ్లం వస్తుందండి. ఓకే, సో దట్స్ వై దెర్ ఆర్ ట్రెడిషన్స్. That's why there are traditions. So background of the family, your parents will take care, right? Alavatlu, all these things, all these, your religion and other things are taking care. So currently ఏమైందంటే మోడర్నిటీ పేరు మీద ఇవన్నీ మనం డిస్మాంటిల్ చేసాం. సో వీ హ్యావ్ టు సఫర్, దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే, సో ఇప్పుడు నేను చూసేసి మొత్తం అధికారం నా చేతిలోనే ఉండాలి, నేను ఎవరిని చూస్తే వాళ్ళను నచ్చుతాను అనేది ఉంది కదా. సో ఇఫ్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ద ప్రీవియస్ థింగ్స్, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే, ఎవరి ఇంట్లో అయితే మన ఇంట్లో ఉండే రకంగా అలవాట్లు ఉంటాయో వాళ్ళు మన ఇంటికి వస్తే కనుక ద కాన్ఫ్లిక్ట్ విల్ బి లెస్ అని. సో దానికి మనం ఏం చేసామంటే ఈ మూఢనమ్మకాలని, సూపర్ స్టిషన్ అని, పాతకాలం అని ఇవన్నీ అనేసి దెన్ వీ స్టార్టెడ్ ఛాలెంజింగ్ దోస్ థింగ్స్. సో ఆ ఛాలెంజ్కి వీఆర్ సఫరింగ్ రైట్ నౌ. At the same time, I am not telling that whatever is happening in the past, it is everything is all right. I am not telling, but we are suffering because of this challenge. That is the only thing. So oka manishini telusukovalante, you talk with that person 2 minutes, 3 minutes, and then you have to decide. So mundu em jarigedante, before that so much is already decided. Okay, that person, whatever your eating habits are there, that person will have little similar, near to that. ఇప్పుడు ఏంటంటే radically different things are there. The language also they are not speaking common.
సో దట్ హ్యాస్ హ్యాపెండ్ రైట్ నౌ. సో దీనికి ఇమీడియట్గా సొల్యూషన్ లేదండి. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లాంగ్ టైమ్. హలో హలో సార్. ఎస్ సార్. హలో. ఎస్ సార్. ఎస్ సార్, గో హెడ్. సార్ నమస్తే అండి. ఎస్ సార్. జీవి మురళీ మోహన్, తెలుగు లెక్చరర్ అండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భీమునిపట్నం. ఎస్ సార్, గో హెడ్. సార్ చిన్న 2 విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నా. ఒకటి, ఇప్పుడు ఈ టీనేజ్ దాటిపోయిన కుర్రాళ్లలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీడియా వల్ల, లవ్ గురించి అంటూ అన్నారు కదా, దాని మీద నాదో చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఈనాడు తెలుగు వెలుగు అనే పత్రికలో ప్రేమలేఖ పోటీ అని ఒక 6 మాసాల క్రితం పెట్టారండి. ప్రేమలేఖల పోటీల్లో వచ్చే ప్రేమలేఖలను ఒకసారి విద్యార్థులు కానీ చదివించినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే తండ్రికి ప్రేమలేఖ రాశారు, అన్నయ్యకి ప్రేమలేఖ రాసింది ఒక చెల్లెలు, అలాగే అక్షరానికి ప్రేమలేఖ రాశారు. అంటే ప్రేమ అనేది విశ్వవ్యాప్తమైంది అనే విషయాన్ని వాళ్ళల్లో చెప్పడానికి కొంచెం ఉదాహరణ పూర్వకంగా వాటిని వినియోగించినందువల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, మీడియా నుంచి తగ్గించి. రెండవదండి, హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నారు, బాగుంది. బట్ ఎథిక్ అన్నది, ఈ వాల్యూ ఎథిక్ ఇవన్నీ సినానిమస్ వర్డ్స్ అనుకుంటాను. దీన్ని హ్యూమన్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ వాల్యూస్ అంటే ఎలా ఉంటుంది? బికాజ్ వాల్యూ అండ్ ఎథిక్ కెనాట్ బి బౌండెడ్ బై కండిషన్స్ కదా. బట్ వేరే సమ్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ ఆర్ బౌండెడ్, దే బౌండ్ టు వర్క్ అండర్ సమ్ ఆఫ్ ది కంట్రోల్. అది ఒకసారి నాకు క్లారిఫై చేయండి సార్. మంచి చక్కగా చెప్తున్నందుకు మీకు, రూపకల్పన చేసిన కమిషనర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, మీరు ఒకవేళ ఫస్ట్ రోజు నుంచి వినుంటే నేను ఒకటి చెప్పానండి, ఈ వాల్యూస్ అండ్ ఎథిక్స్ దాని గురించి లాస్ట్ రోజు కొంచెం మాట్లాడతాను అని. ఆ రోజు కూడా క్వశ్చన్ వచ్చింది, దెన్ ఇవాళ కూడా క్వశ్చన్ వచ్చింది. వాల్యూస్ ఆర్ యూనివర్సల్, వాల్యూస్ ఆర్ యూనివర్సల్, ఓకే. అండ్ దెన్ ఎథిక్స్ వీ డిఫైన్ బేస్డ్ ఆన్ అవర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్, ఓకే. ఇలాంటి ఎథిక్స్, వర్క్ ఎథిక్స్ ఒక దగ్గర ఎప్పుడన్నా రావచ్చు, నో ప్రాబ్లం. కొన్ని ప్లేసెస్లో మీకు 9 గంటలకే రావాలి, దిస్ ఈజ్ ఎథిక్, ఓకే. సో వెన్ ఆఫీస్ టైమ్ ఈజ్ డిసైడెడ్ at 9 o'clock, so all have to report at 9 o'clock. Like at some place you can come at any point of time and go after 8 hours. This cannot be universal, this cannot be universal, this is ethic, okay. So ethics will depend on values, okay. There cannot be professional values of, no, it is human values only on which professional ethics will stand. సో ఆ ప్రొఫెషన్స్లలో ఒక ప్రొఫెషన్తో ప్రపంచమంతా నడవదండి, చాలా ప్రొఫెషన్స్ కావాలి మనకి. సో మెనీ వర్క్స్ ఆర్ రిక్వైర్డ్. సో టీచర్ జాబ్ ఈజ్ దేర్, డాక్టర్ జాబ్ ఈజ్ దేర్, కార్పెంటర్ జాబ్ ఈజ్ దేర్. సో చాలా జాబ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క రకమైన సెటప్ ఉంటుంది. సో కొంతమంది పొద్దున్నే పనిచేయాలి, కొంతమంది మధ్యాహ్నం టైంలో పనిచేయాలి, కొంతమంది ఈవినింగ్ టైంలో పనిచేయాలి. సో ఇట్లాంటివన్నీ, సో ఏ రకమైన ప్రొఫెషన్కి ఆ రకమైన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. బట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మామూలుగా డిస్కస్ చేస్తే సరిపోదండి, హ్యూమన్ వాల్యూస్ మీద బేస్ అయి ఉండాలి అవి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కస్ ఇన్ లాస్ట్ 4 days ఈజ్ ద వాల్యూ పార్ట్ ఆఫ్ దట్, ఓకే, వాల్యూ పార్ట్ ఆఫ్ దట్. ఆఫ్టర్ దట్ వాట్ ఈజ్ ద ఎథిక్స్ పార్ట్, that is left to you. I will discuss about ethics, but that is left to you. In one college one thing becomes ethics, another college another thing becomes ethics, and then if one person is shifting from one college to other college, konni alavatlu maartayi, but value matram maradu, value matram maradu, okay. So that is the thing. So ee professional values anedi kaakunda human values and professional ethics is the right thing. Hello. Hello. Yes sir. Sir, I am Krishna Kumar from Rajahmundry Government Degree College, Rajahmundry. Okay sir, good morning, go ahead. Good morning sir. Sir, should these values be taught in a specific academic manner? Doesn't the child or boy get them by way of looking at his elders, other people, neighbors and all these things? Should we really inculcate these values in a strict academic manner? Or couldn't they come to the boy or girl by just seeing the elders, the neighbors and all these things? Sir, are you able to get my question, sir? Yes sir, yes sir, very clear, very clear. I am just writing down your question. So right. What is more important is, we feel that values cannot be described, but last 4 days I am doing that only. It can be described. Number 2, we are sensitizing people. We are sensitizing people. We are not imbibing values on them. Sensitization. Sensitization is very important. When we sensitize it, people start practicing it maybe after 1 day or 1 week or 1 month or 1 year or 10 years.
but that sensitization is required. If we miss that, then society will be in chaos as we are seeing right now. Now, the person who can become embodiment or standard for the values in society is teacher. ఎవరైతే విలువలను ఆచరిస్తారో వాళ్ళని ఆచార్యులు అంటారండి. సో నౌ ద డెఫినేషన్ ఆఫ్ ఆచార్య ఈజ్ దట్, ఎవరు ఆచరిస్తున్నారు అది కావాలి. అయితే ఎవరో ఆచరిస్తే తప్ప నేను చేయనా, లేకపోతే నాకు అర్థమైతే నేను ఆచరిస్తానా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ సెన్సిటైజేషన్. Okay, for that matter any subject is sensitization, sir. You cannot make other person understand. We usually use I made him understand, it is not possible. You are only sensitizing and you are exposing a person to the subject. So that is like half of the story. But ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయని టీచర్ హిమ్సెల్ఫ్ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. I am enjoying because I know this subject. If that kind of feeling we are able to inculcate in students, then student automatically learns. So teacher is exposing students to a subject only. Okay, 3/4 of that is the requirement from student side. What we teach is only 1/4. Okay, for a 1 hour of your lecture, student has to spend 3 hours. That is actual education. Okay, what is happening now? Students are going to class, going out, that itself is enough, it is 100%. No, teacher is only introducing a subject to student, it is introduction మాత్రమే. Okay, 3/4 of the effort should be put by student himself. So అలా చెయ్యాలి అని కూడా చెప్పాలి. Okay, తెలియకపోతే కష్టం, చెప్పకపోతే కష్టం అండి. So what we are doing is sensitization, not making them understand. We usually use this word, I have made them realize. It is not possible, you cannot make them realize. Yeah, they themselves. Okay. Hello. Hello sir. Yes sir. Hello sir, good morning sir. Good morning sir. Sir, I am Dr. J. Kashinath from Government Degree College Nirmal sir. Yes sir. సార్ నిన్న వెస్టర్డే మనము మమత వాత్సల్యం గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. ఓకే సార్. ఈ వాత్సల్యం అనేది పిల్లల లోపల స్టార్టింగ్ నుంచి మనము ఈ కార్పొరేట్ కాలేజీలో వ్యవస్థ వచ్చి ప్రైవేటైజేషన్ వచ్చి నుంచి పిల్లలను ఎల్కేజీ నుంచి దూరమే ఉంచుతున్నాం సార్, వేరే ఎక్కడనో హాస్టళ్లలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో. మరి దీంతో పిల్లల లోపల మనకు పేరెంట్స్ కు వాత్సల్యం తగ్గిపోయి కుటుంబ వ్యవస్థ అనేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది రాను రాను తగ్గిపోతుంది, ప్రేమానురాగాలు కూడా తగ్గిపోతున్నాయి. మరి దీన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చు సార్? అదే సార్, పిల్లల్ని పంపించాలా వద్దా, మన దగ్గర చాయిస్ ఉందా లేదా? చాయిస్ ఉంది కదా సార్, మన దగ్గరే చాయిస్ ఉంది కదా, ఎందుకు పంపించాలి మరి? పిల్లలు ఈ రోజుల్లో కాంపిటీషన్, మంచి కాలేజ్ పంపిస్తే, మంచి స్కూల్స్ పంపిస్తే మా వాడు ఇంకా అయిపోతాడు, ఐఏఎస్ అవుతాడు, ఆఫీసర్ అవుతాడు అని చెప్పేసి ఎగో ఇటువంటి ఉన్నాయి కదా సార్ పేరెంట్స్ లోపల. అదే సార్, అదే మన మైండ్లో ఉంది, అది మనం సార్, అది మన మైండ్లో ఉంది సార్. అదే సార్, దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయవచ్చు? అదే సార్, రైట్ అండర్స్టాండింగ్, దట్స్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్. ఓకే, సో మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల మన కొలీగ్ వాళ్ళ అబ్బాయో అమ్మాయో వేరే కాలేజ్లో జాయిన్ చేశారో అప్పుడు నాకు ప్రెషర్ స్టార్ట్ అయింది, అంతవరకు బాగానే ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. సో వీ హ్యావ్ టు ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ ఏ చాయిస్ టు టేక్ అ డిసిషన్. Are we taking from right understanding or are we taking the decision by preconditioning? So choice is ours. Yes madam. సార్, ఇక్కడ నేను మేడం అడిగినట్లుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, అంటే నా వైపు నుంచి క్లారిఫికేషన్ కావాలి నాకు. సార్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక లెసన్ లాంగ్వేజెస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. మా లాంగ్వేజ్ లెక్చరర్స్ ది వర్డ్ ఆఫ్ సెక్స్ అనేది ఒక తప్పు వర్డ్గా లెక్చరర్స్ ఫీల్ అవుతున్నారు సార్, ఫ్యాకల్టీ మెంబర్స్. బట్ వేరాజ్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్స్ అసలు నేను వెళ్ళకూడదు, లెక్క ప్రకారం నేను ఆ క్లాసెస్కి ఆ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. నేను ఆ వర్డ్ యూజ్ చేయడంలో కంటెంట్ అనేది ఇంపార్టెంట్, బిడ్డకు అర్థం అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను సార్. బట్ వేరాజ్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంటుందంటే, వేరాజ్ షీ డోంట్ హెజిటేట్ టు యూజ్ దట్ వర్డ్. సార్, బీయింగ్ ది పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ కూడా నేను సెక్స్ అనే వర్డ్ని యూజ్ చేయాలి సార్. డిఫరెన్స్ అంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్కి యూజ్ చేస్తాం, అంతకన్నా ఏం లేదు. ఆ వర్డ్ని నేను కూడా స్టార్టింగ్ ఆఫ్ సర్వీస్లో యూజ్ చేయడానికి హెసిటేట్ చేసేదాన్ని. ఇవాళ హెచ్ఐవి ఎయిడ్స్ సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పటికి ఐ డోంట్ హెసిటేట్ టు యూజ్ దట్ వర్డ్ సార్, బికాస్ బిడ్డకి కరెక్ట్గా మీనింగ్ వెళ్ళాలి, కంటెంట్ వెళ్ళాలి అనేది. బట్ వేరాస్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ ఐ వాజ్ క్వశ్చన్డ్ సార్ బై ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఆఫ్ మై కాలేజ్. సో ఇన్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ సార్, నేను అనుకునేది ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ అంటే అరౌండ్ 16-17 ఇయర్స్ సార్.
మాది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి నాకు బాయ్స్ తోటి ప్రాబ్లం ఉండదు. నేను ఈవెన్ వేరే కాలేజ్కి వెళ్ళినా కూడా అదే యూస్ చేస్తాను వర్డ్. అంటే ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వర్డ్. బిడ్డకి మంచి చెప్తున్నాను, ఇంజెక్షన్ వేస్తే బిడ్డకి పోలియో రాదు, పోలియో డ్రాప్స్ వేస్తే అనే కంటెంటే నాకు ఉంటుంది. కానీ నాకేంటంటే ఈ బిడ్డకి ఏదో చెడు వర్డో లేకపోతే తెలియని వర్డో చెప్పాలి అన్న ఇంటెన్షన్ అయితే కాదు సార్. వెదర్ ఐఎమ్ ఇందాక మేడం తన పిల్లల గురించి అన్నట్టు వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ అనేది మీరు జడ్జిమెంట్ ఇవ్వాలని అడుగుతున్నాను సార్. ఓకే, no, I cannot give judgment, but I will discuss. Any other questions? సార్ చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు విలువలు అనేవి, మూల్యాలు అనేవి టీచర్స్గా కానివ్వండి, లేకపోతే యాజ్ ఎడ్యుకేటర్స్గా కానివ్వండి, పేరెంట్స్గా కానివ్వండి పిల్లలకు చెప్పుకుంటాము. అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి మనం నేర్పిస్తాము, కాలేజెస్లో ఉన్న వాళ్ళకి చెప్తాము. ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత లేదా వాడి మైండ్లో వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాటిని పాటించడానికి ట్రై చేస్తారు సార్. బట్ ఎవరు చెప్పినటువంటి ఈ అనాథలు కానివ్వండి, రోడ్స్ పైన తిరుగుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి? బికాజ్ వాళ్ళు కూడా సొసైటీలో పార్ట్ కదండి సార్. సో వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? థ్యాంక్ యూ సార్. Yes sir. My question is, sir, I personally believe that he, she who loves one loves all, and he, she who loves many loves none. Can a man and woman love more than one man and woman? And we have the practices of polygamy and polyandry across the globe. Do you think they are detrimental to the health of the society? Yeah, actually what two questions came that they are related to society questions, sir. So I'd like to wait for some more time, and I would like to give the quick answer to this one. Quick answer. Like when there is a lack of ratio, this kind of setups will come. Okay. అయితే ఏమవుతుందంటే ఈ సమాజం ద్వారా స్వీకరింపబడ్డ మనిషి, రైట్, స్వధనము, స్వనారి, స్వపురుషుడు, ఓకే, దయాపూర్ణ కార్య వ్యవహారము, దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. దీస్ ఆర్ డెఫినెట్ మానవీయ ఆచరణలో భాగాలండి. అయితే ఈ స్వనారి, స్వపురుషుడు అనేది వితౌట్ మ్యారేజా, విత్ మ్యారేజా, 1 to many, many to 1 అని. సో అప్పుడున్న సందర్భాలలో దీస్ ఆర్ ఎథికల్. ఎలా ఎథికల్? So currently if you see, because of some problem in our society, man and woman ratio is coming down. So 1000 male people are there, and then around 900 something change. There is a great difference, right? 913 something. So there is a difference. So 1 to 1 if you see that. So at some stage biological process is there, processes are active. Now when there is no proper ratio, this kind of things will come. So at that time what happened is there were a lot of wars. So man used to go for war and get killed. So there are a lot of women. So that kind of thing slowly started. So if you go to history, I am telling. So నేను అది రైట్ ఆర్ రాంగ్ అని సమర్థించట్లేదండి. సో ప్రజెంట్ సిస్టంలో ఎలాంటివి ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఎథిక్స్ గురించి చేయాలంటే కనుక వీ నీడ్ వాల్యూస్. సో వాల్యూస్ ఆర్ యూనివర్సల్. Values are universal, and what you follow in your home, that should be decided by people in your home only. Now, somebody else cannot decide. Now currently somebody has come into your home, so in the form of TV. Okay, so what you should do, somebody else is dictating, clearly somebody else is dictating. So these things are issues for us. So enduku ilanti problem vachindi mana lopala? Because our immunity system is very weak. So what I am trying to tell is we need to understand values. The moment we understand values, all these things will go away. So ఇప్పుడు ఏమైందంటే we are trying to describe the problems. So అప్పుడు ఏంటంటే each one of you will have 10 stories to tell, right? We have 10 things. And అప్పుడు ఎలాంటివి చెప్తున్నాం మనము అంటే దేనికైతే మనం ఎక్సైట్ అయ్యామో అవి చెప్తున్నాం, ఏదైతే మనం ఫీల్ అయ్యామో అవి చెప్తున్నాం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి సార్, 100,000 దొరుకుతాయి. Now let us focus on what is value, what is right, on that what kind of ethics we will place in the society so that it is moving in a smooth manner. When madam was telling that this HIV, now I am talking about relationship. All this is coming because of lack of understanding of relationship. So where to spend more time?
where to spend more time? We need to spend more time in relationship. So, whether it is like I told you 7 types of relationships, mother father relationship, sorry, parents and kids relationship, student and teacher relationship, brother sister relationship and colleagues relationship, master relationship, so many relationships are there. ఒక్కొక్క relationship కి ఒక ఏమంటారు ధర్మం ఉంది. Okay, the way we need to do, the way we conduct ourselves in society. So, that is very much essential. అది లేకపోతే in lack of that, so many problems are coming. So, now when we talk about that kind of issues, now if we go to the root cause of ఎందుకు ఇవి స్టార్ట్ అయ్యాయి, okay, then we will be able to make the discussion in a much more fruitful manner, because teachers students start looking at that. ఇప్పుడు ఏమైందంటే that sex as a topic of discussion has become a consumption material, okay, consumption ఆస్వాదన. So, immediately we are interested in masala, that is why the moment you talk about that, whole focus is on that, student is not listening to the actual core part of that. So, that is why I am telling let us start from the core part, let us remove these things, dan tarvata students will make their own examples, okay, students will make their own examples. So, otherwise what happens, the moment you talk about this HIV and other thing, condom comes first. So, where do we start? Proper relationship దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ వదిలేస్తే సరిపోతుందా, లేకపోతే అక్కడ స్టార్ట్ అవ్వాలా? There are so many advertisements which you see, they are like అందరు కలిసి కూర్చొని చూడడం కష్టం. Okay, now I am trying to address this one. I will take up the phone call in 2 minutes. So, what madam had asked about the watching of TV, this one. Now, TV, my suggestion is it is better to watch under parental guidance, number 1. Now, మా ఇంట్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మా పిల్లలు నా గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఓకే, ద మూమెంట్ ఐఎమ్ ఎంటరింగ్ మై హోమ్, సో కిడ్స్ యూస్ టు రన్ అండ్ జంప్ ఆన్ మీ. ఓకే, సో దట్ వాజ్ అ సిచ్యువేషన్, రైట్. సో ఆ టైంలో నేను ఆలోచించేవాడిని, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా చేతిలో ఫైల్స్ ఇవి పట్టుకొని వస్తాను చూడండి, అట్లా ఫైల్స్ ఉన్నాయి. సో వాడు ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత నేను ఈ ఫైల్తో వాడిని ఎత్తుకోలేను కదా. సో ఐ యూస్ టు థింక్, వాడు ఉరుక్కుంటూ వచ్చినప్పుడు అరే ఆగ్రా నేను ఇది పెట్టిన తర్వాత నువ్వు ఎగురు అంటే కుదరదు కదా. ఐఎమ్ మిస్సింగ్ దట్ స్వీట్నెస్ ఆఫ్ దట్ మూమెంట్. సో ఐ యూస్ టు థింక్, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే ఆలోచించేవాడిని, అరే అంటే దిస్ ఐ షుడ్ నాట్ మిస్. సో ఐ యూస్ టు కమ్ అండ్ దెన్ పుట్ మై ఫైల్ ఇంటి గేట్ బయటనే పక్కన పెట్టేసి దాని తర్వాత ఐ ఎంజాయిడ్ దట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దిస్. స్లోలీ ఏమైందంటే మా అబ్బాయి రావడం మానేశాడు. ఓకే, ఆ టీవీ నో దాని రూట్ కాజ్ చెప్తున్నాను మేడం. ఏం జరిగింది అని అంటే, నేను పొద్దున పూట ఐ యూస్ టు చెక్ ఈమెయిల్స్, ఓకే, అండ్ ఐ యూస్ టు రీడ్ సమ్ ఆఫ్ మై లెక్చర్ నోట్స్. కొంచెం లేట్ అయింది అనుకోండి, సో మై కిడ్స్ దే వోక్ అప్. ఆఫ్టర్ దట్ దే నీడ్ ఇమీడియట్ అటెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ వైఫ్. సో వైఫ్ ఈజ్ బిజీ ఇన్ సమ్ హౌస్ హోల్డ్ థింగ్స్. సో నౌ మెయిన్ థింగ్ ఈజ్ మీ, ఐ హ్యావ్ టు డిస్కస్ వెన్ మై పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ ఎట్ హోమ్, దెన్ ఐ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్. సో ఆ టైంలో ఏంటంటే నేను టీవీ పెట్టేసి కార్టూన్ ఛానల్ చూసుకోండి అని వదిలేసాను. సో నేను నా దాంట్లో బిజీ ఉన్నాను, మై వైఫ్ ఈజ్ బిజీ ఇన్ హర్ వర్క్, సో కిడ్స్ ఆర్ బిజీ లైక్ దట్. సో నౌ వాట్ హ్యాపెండ్, కొద్ది రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చానన్న సంగతి కూడా వాళ్ళకి గుర్తుండట్లేదు, రైట్. ఐ వాజ్ డిస్టర్బ్డ్, వాట్ ఈస్ దిస్, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. ఓకే, నోబడీ ఈజ్ రికగ్నైజింగ్ దట్ యూ కేమ్ హోమ్. So I started becoming unhappy. What is this? I came home, nobody is asking me. Okay. So అదే టైంలో ఈ వర్క్షాప్ స్టార్ట్ అయిందండి మా దగ్గర. సో దెన్ ఐ రియలైజ్ దట్ యాక్చువల్లీ మిస్టేక్ స్టార్టెడ్ ఫ్రమ్ మీ. ఓకే, మిస్టేక్ స్టార్టెడ్ ఫ్రమ్ మీ. సో ఇప్పుడు ఏమైందంటే పిల్లలు ఎక్కువసేపు టీవీ చూస్తున్నారు, మ్యాక్సిమం 2 గంటలు చూస్తారండి, 2 గంటలు చూస్తారు, 3 గంటలు చూస్తారు, మిగతా 21 hours ఆర్ ఎట్ యువర్ డిస్పోజల్. So what you are doing in the 21 or 22 hours, that decides whether they should watch TV or not. So when you are at home, automatically kids should get attracted to you. That means you are doing right things. You are doing right things. If they are not attracted to you are not powerful than your TV. Now all the things are coming on TV. You cannot put a ఏమంటారు ఇది చూడొచ్చు ఇది చూడొద్దు అని చెప్పలేము. బట్ వీ డూ దట్, ఈ ఛానల్స్ వద్దు ఆ ఛానల్స్ కావాలి, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ యూ ఆర్ గెటింగ్, బట్ స్టిల్ అర్జ్ టు సీ అనేది ఎక్కడి నుంచి తీసేస్తారు, అది అర్జ్ టు సీ అనేది తీయలేరు కదా, రైట్. సో దే ఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్, అది ఎక్స్పోజర్ ఈజ్ వెరీ గ్రేట్. సో దేనికి ఎక్స్పోజ్ చేయాలి అని అంటే ఏదైతే మీరు హ్యాండిల్ చేయగలుగుతారో ఎక్స్పోజ్ చేయండి, నంబర్ 1. నంబర్ 2,
they will be able to see everything in future. So that means what, right understanding మనకు ఉండాలా లేకపోతే వదిలేయాలా? నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఇంకా నేను పిల్లలకు అసలు ఎప్పుడు చూపించను అని. సో యూ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్ హూ నోస్ దట్ అండ్ పుట్ కిడ్స్ అండర్ దేర్ గైడెన్స్ ఫర్ దట్ టాపిక్. Okay, so if you do this one, then smoothly you are bringing them from childhood to adolescent age and then to developed adult. Otherwise you will suppress some of their feelings when they are growing. Okay, ఈ యవ్వనంలోకి వచ్చినప్పుడు the main thing is, okay, యోని పరంగా వచ్చే ఆలోచనలు మైండ్లో తిరుగుతాయండి. This is biological. So they want to know it. So whom they should talk freely? Parents only. So one or two of you should be able to make them understand slowly, one by one. So you need to expose them slowly. Okay, the moment you are exposing, then things will be all right. Otherwise what happens is, at some point of time they start hesitating to talk to you. Why they are hesitating to talk to you? Because their thinking is going in a different direction and they cannot sit and do face to face thinking. So the eye contact will be lost. Remember this one. When the eye contact is lost, that means you have to realize that kids are exposed to some other things. When they are exposed to some other things, you need to be very careful and spend little more time with them. Okay. So your 1000, 2000 or 10,000 increment will not do much. You realizing that you need to spend some time with the kids, that is a good thing. And you want to say, if one may be busy, other can be taking that responsibility. Okay, who should take that responsibility? You have to decide among yourself. That is a clear answer. Yes, telephone. Hello. Sir, namaste sir. Namaste sir. సార్ అదే ఫస్ట్ డే మాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల మేము క్లియర్ గా మీ గురించి వినలేకపోయాం సార్. Yes sir. అందుకు దయచేసి మీ గురించి మీరు ఒకసారి మా అందరికీ కూడా తెలియజేసినట్లయితే, మీ పర్సనల్ కెరీర్ కావచ్చు, మీ అకాడమిక్ ఎక్సలెన్స్ కావచ్చు, మీ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తో ఎంత చక్కగా మీరు ఇలా చెప్పే తీరు, ఇవన్నీ కూడాను మమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తే గత 4 రోజులుగా. అందుకని మీ జీవితంలో ఉన్నటువంటి ఇస్తుపలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఇతరులకి ఏమైనా స్ఫూర్తిదాయకంగా ఉంటాయేమో, లేదు ఇఫ్ యూ ఆర్ రియల్లీ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ యువర్ మౌత్, ఓకే యు ఆర్ ఫార్చునేట్ అని మేము అనుకుంటాం. అవి కాస్త మా అలాంటి వాళ్ళకి, అకాడమిషియన్స్ కావండి లేదా చాలా ప్రొఫెషనల్స్ కి ఉపయోగపడతాయేమో అని మేము భావిస్తూ ఉన్నాం సార్. I am born with no spoon sir. No spoon. Okay, usually I tell this on 5th day, but if there is a curiosity, I will close that in 5 to 10 minutes. I don't know how much time it will take, but like what is your opinion? Shall I tell that now or okay, now you want to listen? Okay, yeah. So I am yeah, usually I tell half of the story at the introduction and remaining half on 4th day or 5th day. Anyway, it's like curiosity. Yeah, I am born brought up in Hyderabad old city sir, Dabirpura. I did my schooling in Mufidullah Nam Boys High School. So that is government school, around 120-25 years old right now. So school is still running. And then after that I did diploma in civil engineering from Kuli Qutub Shah Government Polytechnic near Chandrayana Gutta. Now it is shifted to near Zoo Park, Bahadurpura. Then after diploma in civil engineering, I joined Vasavi College of Engineering for doing my BE in civil engineering. So I completed that in 1995, and then I wrote GATE. This is for MTech. I did masters in structural engineering from IIT Kanpur, and after that I worked in L&T ECC Construction Corporation in Chennai. So during that I did some good projects which I really cherish. One such good project is you have seen High Tech City building in Hyderabad. Yeah, I am one of the designers of that building. Okay, structural designer, not architect. Architect is somebody else. So structural designer. So then after that I spent 1 year in L&T, 1 year 1 month, and I went to pursue my PhD in Tokyo University of Tokyo. I completed my PhD in 2 years 8 months. So after completing my PhD, I was a postdoctoral research fellow for 1 year in University of Tokyo. So now from 10th class onwards, I have not seen second rank in my life. All the way I stood first. I will tell you
Why I am telling that, I will tell, it is not to tell about myself, there is a reason for me telling this one. So, in Polytechnic I was topper, in Osmania University topper at that time, in Vasavi College, and at IIT also I was topper. But what happened during my journey in education is, I used to see one slogan or one statement on the water tank of my school, the end of all education is building up of character. So, at that time I do not know what is the meaning of education, what is the meaning of character. So, that statement was written by Mahatma Gandhi, his photo was there on the water tank. So, from 6th class onwards up to 10th class I used to see that statement. Okay. So, what all I wanted in school is more freedom. Appudu freedom ante entante school bag moyakapothe chalu. So, if I go to college I need not carry bag, I just have to carry one book, that is freedom at that point of time. But in life I have seen ups and downs. Okay. So, from 8th class sometimes I went to give this paper in different houses. So, as a paper boy I worked for some time, a brief period of time, and after that I took up tuitions. I started giving tuitions. So, at that point of time I realized that I think teaching is a good path for me. So, 88 I decided to become teacher, 1988. Then in degree I used to discuss the topics with my friends, and then in MTech also I used to do that. Now, the main thing, when I went from L&T to University of Tokyo, that was in 1998. In 1998 in University of Tokyo there is a system called tutor system. So, there will be one person who helps you in getting adjusted to that environment, new environment, because Indians we are going to a different place. So, that tutor came to receive me at the airport, Narita airport, on 12th October. So, I still remember the date. Then from that airport up to my dormitory, which was around 70 kilometers away. సో అక్కడ నుంచి డార్మిటరీ హాస్టల్కి వెళ్ళే అంత లోపల మా ఇంటి గురించి నా గురించి మొత్తం ఆ అబ్బాయికి చెప్పేశానండి నేను. ఐ టోల్డ్ ఆల్ ద స్టోరీ. సో వీఆర్ 4 brothers, 2 sisters, what my father does, all these things I told. Then I stayed for 4 years, I could not get anything from that boy. The reason is there is slight disturbance, divorced parents, sister is living with somebody, okay, on one hand. On the other hand, development is tremendous in the country, very well, infrastructure development, everything, time management, group activity, we have to learn from them, okay. And other thing, what my own area, disasters. So, they have really reached excellence. That is one side of the story, I am really praising them. But the other side of the story is what, in terms of relationship. But while sitting in India, I used to think that this Japan and other countries like USA, England, all these are developed countries. But what I am experiencing there, it created a lot of problems inside me. Earlier I used to think that if people were given lot of money and lot of this posh kind of thing, that is the meaning of development. So, there was a big question. So, what shall I do? At IIT Kanpur, I used to read lot of books, okay. So, this Advaita Ashram, famous personality, so many things, but somewhere or the other there is a contradiction inside me that no, I am not able to accept it. If this is right, everybody would have been like Vivekananda, but now no parent want his or her son to become like that, no parent want Gandhi in their own family. So, what is this dilemma? There is something. So, these things were there inside me. So, there were a lot of questions to be addressed. So, at that time I started learning Japanese language when I joined University of Tokyo. Though my PhD was in English, but I wanted to learn Japanese language so that it will be useful for me in leading my life in Japan for whatever period I wanted to stay there. So, in Japanese language I have seen a book which is prescribed, government prescribed book for LKG students. So, very good things are there, say small words, mother, father and table, something like the vocabulary I was picking up. In that book I found one thing which was really surprising to me. What? A lifespan of a person is born, childhood, going to school, going to college and going to university, and then after that graduation, marriage, and then graduation, job, marriage, kids, old age and death, like that one line was there, one flow chart. And then in the same flow chart there is another thing. So, marriage, job, marriage, divorce and then remarriage and then this. So, this is there prescribed in LKG book, that disturbed me a lot. What is this? Do we need to
tell this as an option to kids at the level of UKG. So, I was thinking, then we had a lot of discussion with people. Okay. Then people told that no, society is changing, so this kind of options also are required, but that was not acceptable to me, it was disturbing. And in my, as my profession, I would like to tell, 2001 there was an earthquake in Gujarat. So, I came with 12 Japanese scientists to do the reconnaissance survey. So, I stayed there. So, when we were doing survey in other earthquakes also, when I went there, suddenly you find some broken hand, nothing is there, parts of the body. So, that disturbs a lot, okay, if you see such kind of things in disasters. So, in Gujarat what I felt was people gave whatever money that contractor or engineer asked, but why people got killed. So, officially the death toll is 14,000 people. So, I met several family members who lost, say somebody lost their mother, father, sister, one person lost 8 members of their family, one person is left. Okay. And in one street of Anjar, when school children were doing march past on that day 26 January. So, 400 school children because of this earthquake died on the road, 400 school children. So, I got to talk to those parents, and parents were telling this kind of lot of stories. Okay. Stories means sad stories. So, now that really disturbed. So, now at that point of time I thought that no, human being is facing with two problems. One is problems which can be solved by technology, money, and there are other problems which cannot be solved by money. There are other problems which cannot be solved by money. So, believe me, we are facing more problems on the second category than in the first category, and now current education is running towards the first one, to solve the first one, not to the second one. Okay. Significant effort is not there in education to solve the first one, second one, that is relationships and understanding. So, that bothered me a lot. So, then in it was going on, in 2002 I came back to India and wanted to do something new, though I had option of joining IITs. So, I got faculty position also. Then I got chance to come to Hyderabad because my hometown, one of the professors of IIIT told that you can do if you want to do an experiment. So, I wanted, because civil engineering people, all people who are who graduated were going towards software side. So, why they were going? One, lack of good opportunities in the field and attraction in the other field, these two things, that is pull and push. So, I wanted to do something mixing computers and civil engineering, that structural engineering. So, in 2002 I was instrumental in starting a new program, MTech, MS and PhD program in computer aided structural engineering. That was a challenge. Many people told me, you are fool, you can go to IITs and then start your career. I said, okay, let me try. Okay. So, I started and it was successful, and then immediately the same year in 2002 I established a research center, Earthquake Engineering Research Center. So, again they told at the starting of the career, if you take the burden of starting a new center, then all your energy will be drained out, and some people told no, you have a hot blood right now, then after some time it will come down. So, then you will come to normal, and then you will maybe at that time you go and try in some IITs. Now, my center in last 10 years is flourishing, it has done some prestigious projects. Now, I have around 10 PhD students full time working with me, 35 member research group is there, a lot of funds, good important projects are there with me, okay, and cutting edge research is going on. So, I am satisfied on my career side. So, when I started my career in 2002, I had drawn the plan for 40 years what I should do, okay, and then that thing was going on. And then when I was teaching this technical subject to my students, then I started. So, though I am giving technical subjects, so what they will do with this one if their personality has a problem. So, now that kind of thing should be there inside me. So, that was a big challenge again. So, I could get the chance of listening to this Jeevan Vidya content in 2005. So, one person came, so by name Professor Ganesh Bagadia, he is from Kanpur HBTI. So, he is a electronics professor. So, he came first day, 2005 January, and he started discussing this content. Now, the moment that person came, I started looking at him. That person was wearing a dhoti and normal shirt, all put together 150 rupees, not more than that. And I looked at myself, number one problem. Number two, that person is MTech, I did PhD and postdoc, big ego problem. How can I listen to the person who is less qualified than me?
So, I was not listening to that person, hesitating, right. Slowly when things went forward, first day over, second day over, my ego was hurting, because I have already read so many books, right. I know what is meditation, I know what is all these yoga, all these things. Then what to do? So, on third day he started this relationship. So, that was hitting me. Why? Because I was searching for the answers to some questions which are inside me, and that person is giving answers. So, then I thought, okay, no, I should listen carefully about the content. So, 8 days I attended. So, after that, after attending 8 days in my college in 2005, we wanted to start this as a course. So, my director told Pradeep, let us work together on this one. So, first time we implemented this course in 2005 as a essential course in UG curriculum. So, when we started this one, who will teach this one? Only Professor Ganesh Bagadia, nobody can teach this one. So, we had 200 students at that time. So, we divided them into 4 groups, 50-50 each, 4 groups. So, 2 groups Hindi, those who can understand Hindi, because people from all the places will come to our college, and those who cannot understand Hindi, for them it is in English. So, most of the people who are attending in English, they were Telugu speaking guys. So, Professor Ganeshji, when he started discussing this content, he realized that these kids were not understanding even in English also properly. So, my director asked, Pradeep, it is better you translate this in Telugu. So, till that time I was listening in a normal manner. So, when I have to translate what all that person is discussing, Professor Ganesh, so I had to listen very carefully. So, I started listening. Then he took class of 1.5 hours, then I have to summarize that in another 15 minutes. So, I came and was standing on the dais to explain that in Telugu. I was explaining in Telugu. ఆ పిల్లలందరూ సార్ మీరు ఏదో చెప్తున్నారు ఆయన ఇంకేదో చెప్పాడు. Because they are very sharp smart students, because they could understand English also, okay, and they were understanding the difference. So, I am not able to translate that properly. So, at that time I told, చూడండి మీరు నేను ప్రయత్నిస్తున్నానండి, ఓకే. సో, మనం అన్నం తినేటప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటాము, అది తీసుకున్నప్పుడు అన్ని మెతుకులు లోపలికి వెళ్ళాలని చూస్తామా లేకపోతే పడేయాలని చూస్తామా? They said no sir, we want to eat. So, నేను అదే ప్రయత్నం చేస్తున్నాను, బట్ బై మిస్టేక్ కొన్ని పడిపోతున్నాయి. సో, then after listening to this one, students started cooperating. So, that means there is a kind of relationship which got established. After that it was smooth. Then దాని తర్వాత next day, means after few days, another invitation came from one ashram, Valmiki Vanaprastha ashram. They wanted Professor Ganesh to go and conduct there. Okay. So, people there will not understand Hindi nor English in a proper manner. So, they wanted that in Telugu. So, who is the choice? Yes, so, Professor Ganesh and our director, they asked Pradeep, can you go and conduct? So, then నేను యాక్సెప్ట్ చేశాను. అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంట్లో వచ్చి చెప్పాను టు మై వైఫ్, ఇలా వాల్మీకి వనప్రస్థ ఆశ్రమంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేయాలి అని చెప్తే వైఫ్ యాక్సెప్టెడ్, ఇట్స్ ఓకే అని. కానీ వైఫ్కి భయం వేసింది, ఏంటి ఇది అట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 32 అట్ దట్ టైమ్, ఇతను ఇలాంటి పనులు చేస్తే 2005లో అండి, 8 years ఓకే బ్యాక్. సో, వాల్మీకి వనప్రస్థం ఆశ్రమం, 3 words, లిటిల్ డేంజరస్ అట్ దట్ ఏజ్ ఫర్ పీపుల్. సో, వైఫ్ ఏం చేసిందంటే ఏం అనకుండా మా పేరెంట్స్కి చెప్పేసింది. మై మదర్ కాల్డ్ మీ, ఓకే. సో, ఏం చేస్తున్నావురా అంటే ఏం లేదు, ఇటో వెళ్తున్నావంట కదా, ఇలా వర్క్షాప్ ఉంది. సో, మై మదర్ టోల్డ్, అరే ఏంటి నువ్వు అక్కడ జపాన్లో చదువుకొని వచ్చావు, ఇక్కడికి వచ్చావు, బికాస్ ఆఫ్ అర్త్ క్వేక్స్ అండ్ అదర్ డిజాస్టర్స్ ఐఎమ్ లిటిల్ పాపులర్ ఆన్ టీవీ అండ్ న్యూస్ పేపర్, సో ఐ విల్ కమ్ ఆన్ దట్. సో, కొంచెం గ్లోరీ కానీ ఇట్లాంటివన్నీ పెరుగుతున్నాయి సొసైటీలో, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ దేర్. బట్ ఇవేంటి నువ్వు ఈ ఆశ్రమాలంట తిరిగితే మరి వాట్ విల్ హ్యాపెన్? సో, నౌ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్, ఫర్ డూయింగ్ దిస్ వర్క్, okay, for doing this work I need the great support of my family. If I don't get support from my family, I cannot go further in this one. సో, అప్పుడు ఆలోచించాను. సో, వాళ్ళ అప్రెన్షన్స్ ఏంటంటే ఆ గణేష్ బగారియా వాళ్ళ డ్రెస్ ఉంది కదా, 5 సంవత్సరాల తర్వాత నన్ను అలా ఊహించేసుకున్నారు వాళ్ళు, I may become like that. So, now I have to satisfy them that no, what I am going to do is not that kind of thing, but I want to contribute something meaningful. So, అప్పుడు ఏం చేయాలి? Then I invited my family members. I told that
నేను మీకు ఫస్ట్ వర్క్షాప్ మీకు కండక్ట్ చేస్తాను, ఒకవేళ మీరు ఓకే అంటే నేను బయట వెళ్ళి చెప్తాను. సో 4 days వర్క్షాప్ ఐ కండక్టెడ్ టు మై ఫ్యామిలీ మెంబర్, దట్ వాజ్ మై ఫస్ట్ వర్క్షాప్ లైక్ దిస్. సో బిలీవ్ మీ, ఇవన్నీ బయట వాళ్ళకి చెప్పడం కొంచెం ఈజీ అండి, ఇంట్లో వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. ఇంట్లో లెక్చర్స్ పనికిరావు, ఇంట్లో లెక్చర్స్ పనికిరావు. విశ్వాసం అంటే ఇది కుదరదండి. యూ హ్యావ్ టు బీ లైక్ దట్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్. Okay, so at that time it started. So 4 days my brothers, parents and then near relatives and some of my close friends attended that, and then they gave me assurance that this is good. Okay, and small issues were there in the family also, then we understood that intention competence ardhamayipoyindi appudu. So after that there was a green signal. Okay, dan tarvata in 2007 me and my wife we started thinking how to spread this to entire state. సో ఏం ప్లాన్ చేసామంటే 2030 వరకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మనిషికి ఎలా తీసుకెళ్ళాలి. ఓకే, సో 2030లో ఇది జరగాలంటే 25లో ఏం జరగాలి, 20లో ఏం జరగాలి, ఓకే అది 15లో ఏం జరగాలి, అట్లా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వచ్చాము. సో వన్ టార్గెట్ ఈజ్ దీన్ని ఎడ్యుకేషన్లో వేస్తే బెస్ట్. సో 2005లో ఇలాంటి బుక్ కానీ అట్లాంటిది ఏం లేదండి. సో వీ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ స్టార్టెడ్ యాజ్ ఎ ట్రయల్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ and then started as a course in Uttar Pradesh UP Technical University and North lo first start ayindi because Professor Ganesh Bagaria was there. Then AP lo start cheyadaniki then we made an effort. So in 2011 we started discussing with engineering colleges first, and then 2012 we organized some vice chancellors workshops and international conferences. So we invited many vice chancellors, and then finally JNTU has agreed to implement this as a compulsory course in all their 462 affiliated colleges, JNTU Hyderabad. So then principals workshops and teachers workshops were going on. Then during that time we happened to meet Shri Ajay Mishra ji, and then from Ajay Mishra ji your madam Sunita garu. So then we had a discussion. So last 1.5 months so we made significant progress, and we are here right now. So this is all my story andi. So this is actually it's not a story, this is a fact. This is what happened in last few years. And one more thing I would like to stress here, this is my hobby, this is not my profession. My profession is earthquake engineering. Okay, I am a professor of civil engineering, so my profession is earthquake engineering. Now generally em anukuntam ante pani evarikaithe ledo vallu ilanti panulu chestarani, ala kaadandi. As I told you, I am running a full-fledged research center. I have published 160 research papers. Some of the papers are like very referred many times. I am author of 3 books also, 2 books in technical side and 1 book recently on 11th June I released that. That is a Telugu version of this human values. So this I am doing as a hobby. This I am doing as a hobby, and I don't get any money from this activity. This is all I feel it is a contribution towards the society. By doing this I will be happy, that is the only thing. So with this I would like to stop. Yeah, okay, I will also stop. అది 11th రోజు రిలీజ్ అయిందండి. సో వీ గాట్ ఓన్లీ ఫ్యూ కాపీస్, అండ్ అందులో కొన్ని స్మాల్ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, లైక్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ అదర్ థింగ్స్. సో వీ ఆర్ డూయింగ్ దట్. Maybe within few days it will come, maybe another 10 days all books will be printed and you will get one. Okay, through your department you will get one. Okay, all the people who attended you will get one. Okay, we are working for a provision you get at your place itself. Okay, and one more thing is there is a presentation on this one, tutorials, many things are there which are available in the form of PowerPoint. So CCE is planning to put all these things on website. Okay, and in future if there are questions they will prepare a question bank, that is frequently asked questions, and like I am planning to answer all those questions like this as a live or some through video conference or through telephonic conversation, maybe once in a month for first year, to see that this course is going. Now what all we need in this is strongly motivated faculty members who want to take this course forward without any additional things.
with the existing setup I am asking you, existing setup, nothing will change. Okay. By doing this one, if you want, no, I should get recognition, no, not possible. By doing this one, I am working extra, my promotion should be faster, it will not happen. By doing this one, extra remuneration, it is not possible. Okay. So, we want to show that there are people in our state who can take this as a responsibility and take it forward, and it will go with that kind of people only, Andy. It will not go with by creating extra things, no, it will not go forward. So, yeah, one, yes sir. Sir, one thing, sir. Yeah, use mic. Listen. Recreation and the differentiation and between recreation and entertainment. This has to be emphasized, I feel, sir. The one more thing. Apart from cities, at village level, there is a huge watching of serials, sequential serials, that are hugely leading towards collapse at village level. I feel, is there any replacement screening of serials based on this, whereby we can get proper success? Yeah, okay. No, actually that has come as a replacement of relationship. There is a vacuum created because of not consuming time in relationship. So, this has taken over, that is all. If you put relationship, then these things will be automatically, they will come down. ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయండి, ఒక్కొక్కటి చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఫిల్ దట్ విత్ రిలేషన్షిప్, వీటికి స్కోప్ ఉండదు, అర్థమైంది కదా. సో దట్ ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ యూ కాల్డ్ రిక్రియేషన్. సో ఇఫ్ మైండ్ ఈజ్ డిస్టర్బ్డ్, దెన్ ఓన్లీ యూ నీడ్ దట్. If mind is not disturbed, then you do not need anything. So, manoranjanam ante adenandi. Okay. So, manasu is dull. Why? Because it is not able to get clarity on what is okay to me at this point of time. Okay. What is okay to me at this point of time? There is lot of complexes. Okay. The fifth one. Okay. Danni parivesham antamandi. That first one is called realization. That is where Atma is sitting. That soul what you call. Then second one is buddhi, that is first pariveshamu, first orbital, and chittamu is the second orbital, and thinking vrittamu is the third orbital, and manasu is the fourth orbital. Okay. So, whenever there is a disturbance there, you want to keep it in a normal condition. For that you need entertainment. But problem is what? We are confused in what is good entertainment right now. So, which one is better, which one is not okay, all these things we lost. This is coming because of vacuum which is created because of lack of relationship. So, we need to put that relationship. Okay. So, baby is not in lap, that is why laptop came. So, if you replace laptop, laptop will go on table and then baby will be in lap. So, that is the thing. Understand the relationship, before that understand the values, then only you will understand relationship, then you start fulfilling relationship. In fulfillment of relationship, you will use facilities, remember this one. Now, facilities have become central part. Okay. In fulfillment of relationship, you use facilities. So, it is a time to take a short break. So, we will take break and reassemble quickly within maybe 2-3 minutes we will reassemble. So, thank you for listening to me.